నమస్తే నో ఎట్టున్నారు బాగున్నారంతా మాస్కా దాస్ విశ్వక్సేన్ నటించిన లైలా మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్గా మిగిలిపోయింది. కథను నమ్ముకోకుండా కాంట్రవర్సీ నమ్ముకొని ముందుకెళ్లినందుకు విశ్వక్సేన్కి గుయ్యమంది. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఒక తుప్పా సినిమాగా సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. అంతేకాదు చాలా ఘోరమైన దారుణమైన రేటింగ్లు అందుకున్న సినిమాగా మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు, సోషల్ మీడియాలో ఉన్న అన్ని సైట్లు కూడా 1.6 రేటింగే ఇచ్చారు. వాస్తవానికి ఈ రేటింగ్స్ కూడా ఎక్కువ అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు. ఒక సినిమా ఎలా తీయకూడదు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఈ సినిమా. హీరో గెటప్లు వేస్తే సినిమా హిట్ అవుతుందన్న భ్రమలో ఇంకెవరన్నా ఉంటే వెంటనే బయటకు వచ్చేయండి. 4 వల్గర్ జోకులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, క్రోమ్ వీడియోలకు ఏమాత్రం తీసుకుని ఎక్స్పోజింగ్లతో సినిమాలు ఆడవు ఈ రోజుల్లో. ఇలాంటి ఒక ఉల్ఫా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చి మొత్తం సినిమానే ఉల్టా చేశాడు చిరంజీవి. సినిమా ఫంక్షన్స్లో రాజకీయ కామెంట్లు చేసి సినిమాని ఒక సెక్షన్ ఆడియన్స్కే పరిమితం చేశాడు. అసలు మెగా ఫ్యాన్స్ మెగా హీరోల సినిమాలే చూడరు. అలాంటిది వాళ్ళని నమ్ముకొని జై జనసేన అన్నాడు. దాంతో నందమూరి ఫ్యాన్స్, వైసీపీ ఫ్యాన్స్, ఇండస్ట్రీలో ఉన్న మిగతా అందరి హీరోల ఫ్యాన్స్ చేతులు ఎత్తేశారు. దానికి తోడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే పృథ్వీ వైసీపీ పైన డైరెక్ట్ సెటైర్స్ వేయడంతో వాళ్ళకి బాగా మండిపోయి బాయ్కాట్ అనేశారు. 11 గొర్రెలంటూ పృథ్వీ చేసిన కామెంట్స్ ఒక ఎత్తు అయితే, సారీ చెప్పినట్టే చెప్పి మళ్ళీ ఇంటికెళ్ళి మిడిల్ ఫింగర్ చూపించిన విశ్వక్ దుల మరో ఎత్తు. దాంతో వైసీపీ వాళ్ళు ఈ సినిమా పైన నిప్పులు చెరిగారు, ట్రోలింగ్ చేశారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు, బాయ్కాట్ అని మొత్తం సినిమాని నిషేధించారు. చిరంజీవిని నమ్ముకొని రెచ్చిపోయినందుకు విశ్వక్సేన్కి తగిన శాస్తే జరిగింది. ఫ్లాప్ టాక్ వస్తే చిరంజీవి సినిమానే మధ్యాహ్నానికి థియేటర్స్ నుంచి మాయమైపోతుంది. అలాంటిది విశ్వక్సేన్ సినిమా చూస్తారని ఎలా అనుకున్నాడో పాపం. మొత్తానికైతే వైసీపీ ఫ్యాన్స్ బాయ్కాట్సేగా లైలా సినిమాకి బాగా తగిలింది. మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఓవర్ యాటిట్యూడ్ చూపించిన విశ్వక్సేన్ సినిమా డిజాస్టర్ తర్వాత ఇంతవరకు మళ్ళీ మీడియాలో కనిపించలేదు. 8 నుంచి 10 కోట్ల రేంజ్లో నెట్ కలెక్ట్ చేయగల హీరో కనీసం ₹1 కోటి షేర్ రాబట్టలేకపోయాడంటే షాక్ గట్టిగా తగిలిందనే చెప్పాలి. డే 1 ఓపెనింగ్స్ కూడా రాలేదు. నోటిద్దులో తగ్గించుకుని ఉంటే కనీసం డే 1 ఓపెనింగ్స్ అన్నా వచ్చిండేవి. ఈవినింగ్ అండ్ నైట్ షోలకే థియేటర్లో జనాలు లేక షోస్ క్యాన్సిల్ చేశారంటే పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమా హిట్టా ఫ్లాప్ అన్న సంగతి పక్కన పెడితే ఈ సినిమాకి వైసీపీ ఎఫెక్ట్ బాగా పడిందని చెప్పాలి. డే 1 కనీసం 20% ఆక్యుపెన్సీ కూడా నమోదు కాలేదంటే వైసీపీ ఎఫెక్ట్ పడిందో లేదో ఇట్టే చెప్పేయచ్చు. సినిమా ఈవెంట్స్లో రాజకీయాలు మాట్లాడితే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రత్యక్షంగా చూసింది. కేవలం చిరంజీవి రాజకీయాల్లోకి రావడం వల్లనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాజకీయ మకిలి అంటుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోలకి భజన చేస్తేనే సినిమా అవకాశాలు వస్తాయని ఒక ప్రచారం ఉంది. అవకాశాల కోసం ఎంతోమంది ఆర్టిస్టులు మెగా హీరోలకి భజన చేస్తుంటారు ఇష్టం లేకపోయినా. మరికొంతమంది అయితే వారిని మెప్పించడానికి, వారి కళ్ళల్లో ఆనందం చూడడానికి కొన్ని శృతి మించిన కామెంట్లు చేస్తుంటారు. పైగా అలాంటి వారికే ఈ మెగా హీరోలు ఎక్కువ సపోర్ట్ చేస్తూ మరింత ఎక్కువ అవకాశాలు ఇస్తుంటారు. అలాంటి వారిలో ఒకడే ఈ పృథ్వీ. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు సపోర్ట్ చేయని రోజుల్లోనే పృథ్వీ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశాడు. అతడి సేవలను గుర్తించిన వైసీపీ అధిష్టానం అతనికి టీటీడీలో ఒక పదవి కట్టబెట్టింది. అక్కడ బుద్ధిగా పనిచేసుకోకుండా లవర్ బాయ్ వేషాలు వేసి అడ్డంగా బుక్ అయ్యాడు పృథ్వీ. దాంతో ఇతని వల్ల అనవసరమైన డ్యామేజ్ జరుగుతుంది పార్టీకని భావించి ఆ పదవి నుంచి పీకేసింది. చేతిలో పని లేక, పార్టీలో గౌరవం లేక, సినిమా ఛాన్సులు లేక అలా ఉండిపోయాడు పృథ్వీ. కానీ మెగా హీరోల వీక్నెస్ని నిట్టే పట్టేసి వైసీపీ పార్టీకి రాజీనామా ఇచ్చి జనసేనలో జాయిన్ అయి వాళ్ళకి భజనలు చేస్తూ చిడతలు వాయిస్తూ మంచిగా సినిమా అవకాశాలు పట్టేశాడు. అయితే తను చేసిన తప్పు గుర్తించకనో లేదంటే జనసేన నాయకుల్ని, మెగా కాంపౌండ్ని మెప్పించడానికో సమయం సందర్భం లేకుండా వైసీపీ పార్టీ పైన పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తుంటాడు పృథ్వీ. నేను చెప్పేది రాంగ్ కాదు, కావాలంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వైసీపీలో ఉన్నన్ని రోజులు పృథ్వీకి ఒక్క సినిమా ఛాన్స్ కూడా లేదు. కానీ ఎప్పుడైతే జనసేనలో జాయిన్ అయ్యాడో అప్పుడే కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చాయి. అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఈ భజన నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోంది మెగా కాంపౌండ్. ఇప్పుడు ఆ నోటిద్దులే సినిమా కొంప ముంచింది. గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్లో ఇలాంటి నోటిద్దుల వ్యాఖ్యలు చేసినందుకే సినిమాని ఫ్లాప్ చేశారు. మళ్ళీ లైలా విషయంలో కూడా అదే జరిగింది. చిరంజీవిని నమ్ముకున్నందుకు, పృథ్వీని సినిమాలో యాడ్ చేసుకున్నందుకు విశ్వక్సేన్ ఓవర్ యాటిట్యూడ్కి నిర్మాత కొంప మునిగింది. నాకు తెలిసి ఒక లైలా సినిమానే కాదు, మెగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రతి సినిమా కూడా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టరే అవుతుంది. అయితే ఇప్పటికే లైలా సినిమాని థియేటర్స్ నుంచి పీకేశారు. మరి ఇందులో తప్పేవద్దని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసమని చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.